మరణ మృదంగం. ఆడేది ఎవరు, ఓడేది ఎవరు? ఆన్లైన్ గేమ్స్ అరాచకం, మైక్రో ఫైనాన్స్ పైశాచికం నేడు ఎందరి జీవితాలను ఛిద్రం చేస్తోంది. కుటుంబాలు సామూహికంగా స్వీయ మరణాలను ఆహ్వానిస్తున్నాయి. ఈ ఉచ్చులో చిక్కుకొని నష్టపోతున్న వాళ్లను వాళ్లు హతమార్చుకోవడమే కాకుండా వాళ్లు చనిపోతే వాళ్ల కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడతారనే భయంతో వారిని కూడా చంపుకుంటున్నారు. తిరుపతిలో మోహన్ అనే సిమెంట్ షాప్ యజమాని జీవితంలో ఇదే జరిగింది. సరైన ఉద్యోగం లేక కుటుంబ ప్రోత్సాహంతో సిమెంట్ షాప్ నడుపుకుంటున్న మోహన్ తన వ్యాపారం ఏదో తాను చేసుకుంటే సమస్య లేదు. ఒకవేళ సిమెంట్ వ్యాపారం లాభసాటిగా లేకపోతే మరో వ్యాపారం చేసుకుంటాడు. కానీ అతను నష్టపోయింది వ్యాపారంలో కాదు, ఆన్లైన్ రమ్మీ ఆటలో. ఈ ఆన్లైన్ గేమ్స్ రకరకాలుగా ఆడేవారి చుట్టూ ఉచ్చు బిగిస్తాయి. వాటి నుండి బయటపడలేని పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. సర్వం నష్టపోయాక దారి తెన్ను తోచని స్థితిలో అతడు మానసికంగా కృంగిపోతాడు. ఇంట్లో చెప్పుకోలేక, ఎక్కడికి పారిపోలేక జీవితం చాలించాలనుకుంటాడు. కానీ అతని కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారేమోననే భయం అతడిని పిచ్చివాడిని చేస్తుంది. వాళ్ళను కూడా తనతో పాటు తీసుకుపోవాలనే ఆలోచన బలంగా అతడిలో నాటుకుంటుంది. మోహన్ విషయంలో అదే జరిగింది. మొదట తల్లిని, భార్యను చంపేశాడు. అక్కడితో ఆగక పిల్లలను స్కూల్ నుండి తీసుకువచ్చి రాత్రి వరకు వాళ్లను మభ్యపెట్టి రాత్రి రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకున్నాడు. అతడితో పాటు అతని పిల్లలను కూడా మృత్యువు ఒడిలోనికి తీసుకుపోయాడు. అయితే ఇక్కడ కొందరి కథనం ప్రకారం పిల్లలు తండ్రిని కాపాడబోయి రైలు కింద పడి మరణించారని. కొద్దిగా మరో కోణంలో ఆలోచిస్తే తానే చనిపోవాలని అనుకుంటే పిల్లలను స్కూల్ నుండి ఎందుకు తీసుకువెళ్తాడు? కనుక అతడి ప్లాన్ పిల్లలను కూడా తనతో పాటు చంపాలని. అతడు ముందు పిల్లలను బలంగా వడిసిపట్టి రైలుకు ఎదురుగా నిలబడిగాని పడుక్కొనిగాని ఈ దుర్ఘటనకు పాల్పడి ఉంటాడు. విజయారెడ్డి కేసులో కూడా ఇటువంటిదే జరిగి ఉండాలి. కాకపోతే ఆమె తెలివైనది. తన గురించిన సాక్ష్యాలను అన్నింటినీ చెరిపివేసింది. దర్యాప్తుకి ఎటువంటి క్లూ మిగల్చకుండా జాగ్రత్త పడింది. బహుశా అందుకు కారణం తన గురించి ఎవరూ చెడుగా చెప్పుకోకూడదు అనే భావన ఉండాలి. తను కూడా ఇటువంటి ఆన్లైన్ గేమ్ వలలో చిక్కుకొని ఉండాలి. డబ్బు రెట్టింపు అవుతుంది అనే ఆశతో రహస్యంగా ఈ ఆట ఆడి ఉండాలి. కానీ తీరా పీకల్లోతుకు కూరుకుపోయాక తన మరణం తర్వాత తన పిల్లలు బయట సమాజంలో కష్టపడకూడదని, తన భర్తకు దూరంగా ఉండి మానసికంగా కృంగిపోతున్న తాను తన పిల్లలను విడిచిపెట్టి చనిపోతే అటు పుట్టింటి వారి ఆదరణకు, ఇటు తండ్రి ప్రేమకు నోచుకోక అనాథులు అవుతారనే భయం ఆమెను ఈ దుశ్చర్యకు పాల్పడేలా చేసి ఉంటుంది. ఇక మంగ్లీ తమ్ముడు మధు, అతని పార్ట్నర్లు చేసిన మైక్రో ఫైనాన్స్ బిజినెస్ వల్ల కూడా ఎంతో మంది అధిక వడ్డీలకు ఆశపడి తమ పెట్టుబడులు రెట్టింపు అవుతాయనే భ్రమలో వాళ్లను నమ్మి మోసపోయారు. తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయి మనోధైర్యం కోల్పోయి మనస్తాపానికి గురై 9 మందికి పైగా మరణించారు. కారణం కనిపిస్తున్నా నేరాలు ఆగటం లేదు. మోసాలకు బలి కావడం సర్వసాధారణం అయిపోయింది. వీటిని ముందుగానే గుర్తించి నియంత్రించే యంత్రాంగం కొరవడిందా? లేదా వాటిపై దృష్టి పెట్టే అంత సమయం నిఘా సంస్థలకు లేకుండా పోయిందా? నేటి రాజకీయ అస్తవ్యస్త సమాజంలో పోలీసు యంత్రాంగం సామాన్య ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం కొరవడుతోందా? నాయకుల భద్రత, ప్రోటోకాల్ చట్రంలో ఇరుకునపడి చాప కింద నీరులా ముంచుకొస్తున్న ఈ సమస్యలను అడ్డుకోవడంలో ఆలస్యం జరుగుతూ ఉంటే సమాజాన్ని వణికించే సంఘటనలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియా రంగానికి పనికి వచ్చే కథావస్తువులు మాత్రమే అవుతాయి. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.